నమస్కారం. వారాహి వైటీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఆమ్లా చవనప్రాష్ తయారు చేద్దాం. ఆమ్లా చవనప్రాష్ తయారు చేసుకోవడానికి కావలసిన వస్తువులు: తులసాకులు, కరక్కాయ, జాజికాయ, ఇలాచి, మసాలా ఆకులు, మిరియాలు, జాపత్రి, దాల్చిన చెక్క, పిప్పళ్ళు, పెద్ద ఇలాచి, లవంగాలు, అనాస పువ్వు, గసగసాలు, బెల్లం, ఉసిరికాయలు, సోంపు, ములేఠి, అల్లం, ఖర్జూరం, నెయ్యి. ముందుగా ఉసిరికాయల్ని శుభ్రంగా కడుక్కోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని ఒక గ్లాసు నీళ్లు పోసుకొని పైన ఒక స్టాండ్ పెట్టుకుని ఈ విధంగా ఉసిరికాయలు గిన్నె పెట్టుకుని పైన ఒక మూత పెట్టుకొని పావుగంట సేపు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పావుగంట తర్వాత ఈ విధంగా ఉసిరికాయలు మనకి ఉడికిపోయి సిద్ధంగా ఉంటాయి. ఉసిరికాయలు చల్లారేలోపు మసాలా దినుసుల్ని మిక్సీ చేసుకోవాలి. ఖర్జూరం కాయల నుండి గింజల్ని ఈ విధంగా వేరు చేసుకోవాలి. అల్లం ఈ విధంగా సన్నా చిలికల కింద చేసుకోవాలి. దాల్చిన చెక్కని ఇలా చిన్న ముక్కలు చేసుకుని మిక్సీలో వేసుకోవాలి. బ్లేడ్ పాడైపోకుండా ఉంటుంది. తర్వాత జాపత్రి, అలా దినుసులన్నిటిని ఒక్కొక్కటిగా మిక్సీ గిన్నెలోకి వేసేసుకోవాలి. కరక్కాయను ఈ విధంగా కత్తితో చిన్న ముక్కల కింద చేసుకుని వేసుకోవాలి. తర్వాత ములేటి స్టిక్స్ని కొద్దిగా దంచుకుని వేసుకోవాలి, లేదంటే మిక్సీ బ్లేడ్ పాడైపోతుంది. చివరిగా మసాలా ఆకును కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ పొడి దినుసులు కాబట్టి ముందుగా వీటిని పొడి దినుసుల్ని మెత్తగా మిక్సీ చేసేసుకుందాం. ఇలా పొడి దినుసులన్నీ మిక్సీ చేసేసుకున్న తర్వాత ఆ పొడిని కప్పులోకి తీసేసుకుని తర్వాత ఇప్పుడు తులసాకులు, ఖర్జూరం కాయలు, అల్లం ముక్కలు, ఉడికించి ఉంచుకున్న ఉసిరికాయల నుండి గింజలు తీసేసుకుని ఈ విధంగా ముక్కలుగా వేసుకోవాలి. ఇవన్నీ కలిపి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇందాక మనం మిక్సీ చేసుకున్నాం కదా పొడి మసాలా, దాన్ని ఒక్క మాట జల్లెట్లో ఈ విధంగా అనుకుంటే మనకి ఏదైనా కొంచెం గరుకుగా మిగిలిన ఉంటే పైన ఉండిపోతాయి. అవన్నీ వీటితో పాటుగా కలిపి మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి. ఈ విధంగా మెత్తని పల్ప్ కింద మిక్సీ అవుతుంది. తర్వాత స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని 2 పెద్ద స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. కొద్దిగా వేడెక్కిన తర్వాత మిక్సీ చేసి ఉంచుకున్న పల్ప్ అంతా ఇందులోకి వేసేసుకోవాలి. నెయ్యితో పూర్తిగా కలిసేలాగా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా నెయ్యి పూర్తిగా కలిసింది కదా, ఇప్పుడు ఇందులోకి మసాలా పొడి వేసుకోవాలి. తర్వాత సరిపడగా బెల్లం పొడిని కూడా వేసుకోవాలి. పూర్తిగా ఖర్జూరం పండుతో కూడా చేసుకోవచ్చు. బెల్లం మనకి ఐరన్ కాబట్టి కొద్దిగా బెల్లం పొడి కూడా వేసుకోవాలి. తాటి బెల్లంతో చేసుకుంటే ఇంకా మంచిది. ఇది తాటి బెల్లం అందుబాటుగా ఉన్నవాళ్ళు తాటి బెల్లం వేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది పూర్తిగా బెల్లం కరిగి పాకం వచ్చి కొంచెం నెయ్యి బయటకు వచ్చేదాకా కలుపుకుంటూ స్లోగా కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఈ విధంగా మనకి కలర్ మారుతుంది. చూసారు కదా, ఈ విధంగా మనకి మార్కెట్లో దొరికి చవన్ప్రాష్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఆమ్లా చవన్ప్రాష్ని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. పెద్దవాళ్ళు, పిల్లలు ప్రతిరోజు ఉదయం ఒక చెంచా చవన్ప్రాష్ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆమ్లా చవన్ప్రాష్ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ చేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా కడిగి ఆరబెట్టుకున్న గాజు సీసాలోకి తీసుకుని నిల్వ ఉంచుకోవాలి. 3 నెలల వరకు చక్కగా నిలువ ఉంటుంది. మరొక సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.